చైనా కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ సంస్థ మధ్య జరిగిన సమావేశం ఆసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశ విదేశాంగ విధానంలో వచ్చిన ఒక సూక్ష్మమైన మార్పును బహిర్గతం చేస్తుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ విభాగపు ఉపమంత్రి సన్ హయ్యాన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం భారతదేశ అధికార పార్టీ అయిన బీజేపీ యొక్క సిద్ధాంతపరమైన మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని నేరుగా కలవడం కేవలం దౌత్యపరమైన మర్యాద మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ అధికార యంత్రాంగపు పరిమితులను దాటి వెళ్లడానికి రూపొందించిన ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ ఎత్తుగడ. 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ప్రధాన పార్టీ స్థాయి సంప్రదింపు ఇది. పరిష్కారం కాని సరిహద్దు సమస్యల మధ్య కూడా ఆర్థిక మరియు రాజకీయ అవసరాలు కలిసి ప్రయాణించగలిగే ఒక ఉద్రిక్తతతో కూడిన శాంతిని నెలకొల్పడానికి బీజింగ్ మరియు న్యూఢిల్లీ రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఇది చూపిస్తుంది. నాగ్పూర్తో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నేటి భారతదేశం యొక్క నిజమైన అధికార కేంద్రం కేవలం విదేశాంగ మంత్రిత్వ శాఖలో మాత్రమే కాక ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క సిద్ధాంతపరమైన నిర్మాణం లోపల కూడా ఉందని చైనా గుర్తించింది. ఈ చర్చల భౌగోళిక రాజకీయ సమయం ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పులతో, ముఖ్యంగా అమెరికా రక్షణవాద విధానం యొక్క పునరుజ్జీవనంతో దగ్గరగా ముడిపడి ఉంది. 2026 ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయ ఎగుమతులపై కఠినమైన పన్నులు విధించినందున అమెరికాపై న్యూఢిల్లీకున్న ఆధారపడే తత్వం ఒక కఠినమైన వాస్తవిక పరీక్షను ఎదుర్కొంది. ఈ సమావేశం వాస్తవిక రాజకీయాలు మరియు వ్యూహాత్మక భద్రతకు ఒక ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. తన ప్రధాన ఆసియా పోటీదారుడితో చర్చలు జరపడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కేవలం నినాదం మాత్రమే కాదని పాశ్చాత్య దేశాలకు తెలియజేస్తోంది. ఆర్ఎస్ఎస్ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ మధ్య ఈ సంభాషణ ఒక ట్రంప్ కార్డులా పనిచేస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక జూనియర్ భాగస్వామిగా భారతదేశాన్ని తక్కువగా అంచనా వేయలేమని మరియు తన విదేశీ సంబంధాలలో తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఇది అమెరికాకు చూపిస్తుంది. పాశ్చాత్య ఒత్తిడి పెరిగినప్పుడు రెండు నాగరికతా శక్తులు తమ పోటీ మధ్యలో కూడా ఒక ఉమ్మడి బిందువును కనుగొనగలవని తెలియచేస్తూ ఆసియా శతాబ్దం అనే భావనకు ఇది తిరిగి ప్రాణం పోస్తుంది. దేశీయంగా ఈ సంఘటన సిద్ధాంతపరమైన స్వచ్ఛతకు మరియు ఆర్థిక ఆచరణాత్మకతకు మధ్య ఉన్న లోతైన వైరుధ్యాన్ని ఎత్తిచూపుతుంది. ఎన్నో ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ సంస్థ స్వదేశీ ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తూ చైనా వస్తువులను బహిష్కరించాలని ఒత్తిడి చేస్తూ వచ్చింది. అయితే 2026 నాటి ఆర్థిక అవసరాలు, ముఖ్యంగా అధునాతన తయారీ సాంకేతికత, బ్యాటరీలు మరియు గ్రీన్ ఎనర్జీ ముడిసరుకుల కోసం ఉన్న డిమాండ్ ఈ వైఖరిని పునఃపరిశీలించుకునేలా చేశాయి. భారతదేశ పారిశ్రామిక లక్ష్యాలకు అత్యవసరమైన చైనా పెట్టుబడులు మరియు సరఫరా గొలుసుల కోసం సిద్ధాంతపరమైన ఆంక్షలను సడలించడానికి బీజేపీ పాలకవర్గం సిద్ధంగా ఉందని ఈ సంభాషణ సూచిస్తుంది. అధికారిక దౌత్యవేత్తలు బహిరంగ ప్రవర్తనా నియమాలు మరియు ప్రోటోకాల్ల కారణంగా చర్చించలేని పెట్టుబడి నిబంధనల మీద సూక్ష్మమైన రాజీలను అన్వేషించడానికి ఈ పార్టీ స్థాయి విధానం అనుమతిస్తుంది. చివరగా ఈ పరిణామం చైనా భారత్ పోటీ ఒక నిర్వహించబడే పోటీ అనే పరిణతి చెందిన దశకు చేరుకుందని సూచిస్తుంది. సరిహద్దు సమస్య ఎంత అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు రెండు దేశాలను భయపెడుతున్న వేళ అది మొత్తం ద్వైపాక్షిక సంబంధాన్ని శాశ్వతంగా స్తంభింపచేయకూడదని రెండు వర్గాలు గ్రహించాయి. ఆర్ఎస్ఎస్ సంస్థను భాగస్వామిని చేయటం ద్వారా చైనా తనకు వ్యతిరేకమైన జాతీయవాదాన్ని దాని మూలంలోనే తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని భారతదేశం తన దేశీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి తన సరిహద్దులలో స్థిరత్వలో తత్వాన్ని కోరుకుంటోంది. లోతైన వ్యూహాత్మక నమ్మకం ఇంకా అందుబాటులో లేనప్పటికీ అగ్రరాజ్య రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాల కంటే జాతీయ ప్రయోజనమే ముఖ్యమని ఈ సమావేశం ధృవీకరిస్తోంది. ఇది ఆసియాలోని రెండు దిగ్గజాల మగ్గజాల మధ్య ఒక వ్యాపారపరమైన కాని అత్యవసరమైన ఆచరణాత్మక సంబంధానికి దారితీస్తుంది.